ముందుగా కాబోయే టీచర్స్ అందరికీ శుభ సాయంత్రం అండి. ఒక్కసారి ఈ వీడియోని చూడండి. ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్కి పదవి విరమణోత్సవంకు ఎంత చక్కగా ఆహ్వానం పలుకుతున్నారో, ఏ గవర్నమెంట్ జాబుకు ఇంత గౌరవ మర్యాదలు దక్కుతాయో ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో ఇలాంటి ఒక్కరోజు చాలదా జన్మ ధన్యమవడానికి? కాబోయే టీచర్స్ అన్నాను. ఆ టీచర్ అనే పదము లైఫ్లా నిలబెట్టుకుంటూ ఆ గౌరవ మర్యాదలు పొందాలంటే ఎంత కష్టపడి చదివినా తక్కువే అంటాను. ఇలాంటి ఒక్కరోజు కోసం, ఆ రోజు మీ లైఫ్లో రావడం కోసం ఇంకొన్ని రోజులు మాత్రమే కష్టపడి చదవండి చాలు. మీ కళ్ళు విశ్రాంతి కోరితే ఆ రోజు మీ కళ్ళ ముందు కనబడాలి అంటాను. మీ మనస్సు మీ కళ్ళకు చెప్పాలి ఇంకొన్ని రోజులు సూర్యోదయం సూర్య అస్తమయం మీకు తెలియకూడదు అని. అంతలా చదవండి ఆ రోజు కోసం. ఆ సార్ కళ్ళల్లో నీళ్ళు చూడండి. కళ్ళతో చూస్తే అవి కన్నీళ్ళు, మనసుతో చూస్తే అవి ఆనంద బాష్పాలు. ఒక్క విషయం ఆలోచించండి. 100 మంది గవర్నమెంట్ జాబులలో 80 మంది వాళ్ళు చదివే చదువుకు చేసిన జాబుకు సంబంధం లేకుండానే జాబు చేస్తున్నారు. 20 మంది మాత్రమే చదివిన చదువుకు అనుగుణమైనటువంటి జాబుని చేస్తున్నారు. వాళ్ళే టీచర్స్ అని అనుకుంటున్నాను. ఎంతో అదృష్టం ఉంటే కానీ అలా చేయలేరు. బట్ ఈరోజు మీకు ఆ అవకాశం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. మీకు ఏకాగ్రత తగ్గినప్పుడు మిమ్మల్ని కష్టపడి చదివించిన అమ్మా నాన్నను, వాళ్ళు మీపై పెట్టుకున్నటువంటి ఆశలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. వాళ్ళు మీ నుండి కోరేది డబ్బు బంగారం కానే కాదు, ఒక మంచి పేరును. అది మీరు ఇవ్వగలరు. ఆ రోజు మరికొన్ని రోజుల్లోనే మీ లైఫ్లోకి వస్తుంది. లక్ష్మీదేవి చాలామంది విద్యార్థులకు ఆటంకం కలిగిస్తుంది. కానీ ఆ తల్లిని జయించిన రోజునే సరస్వతీదేవి వరిస్తుంది. ఆ లక్ష్మీదేవిని వశపరుచుకుంటుంది. ఉద్యోగ